అప్పటికప్పుడు చెప్తారు. ₹1 కూడా ఎవరు చేయరు. అంత డంచిక్ మాటలు చెప్తుంటారు. అంతంగా అన్ని డమ్మి మాటలు, ఉత్తమ మాటలు చెప్పేది. మేము అది చేస్తాం ఇది చేస్తామంటారు. అది ఏం చేయరు. ఎవరు ఏం చేయరు. ఎవరు వచ్చినా కూడా ఏం చేయరు. బీదవాడు ఉన్నది బీదవాడే ఉంటాడు. కానీ పైకి రాడు అసలుకి. ఉన్నవానికి ఇస్తారు కానీ లోన్లు కానీ ఏదైనా లోన్కి ఇస్తారు. కానీ ఈడ చూస్తే పంచాయతీ కార్యాలయంలో చూస్తే సతాయిస్తారు. లోన్లు ఇస్తప్పుడు ఏదైనా డబ్బులు లంచం ఇస్తున్నారు. లోన్లు ఇవ్వకుండా ఈ డంచిక్ నాయన్లు కార్యదర్శి నాయన్లు ఉన్నారు కానీ లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారు. ₹1 లంచం లేనిది ఏ పనులు చేయరు. కాబట్టి మీరు కూడా ఎవరేం చేయరు. మేము కూడా ఓట్లు ఎవరికి ఏం పోండి. ఈ సంవత్సరం చాలా నష్టపరిహారం ఇంతవరకు రైతులకు రాలేదు. అంటే ఒక వర్షం లేదు. అంటే పెట్టిన పెట్టుబడిలో పావుల భాగం రావడం లేదు. కనీసం ఇంత నష్టపోయిన రైతులు కనీసం ఇంతవరకే నష్టపరిహారం రావడం లే. అవి సీఎం రిలీఫ్ ఫండ్ అంటాడు, పసుపు కుంకుమ అంటారు, మహిళలకు 10,000 ఇస్తామంటారు. ఇవన్నీ బాగానే ఉంది కానీ మెయిన్ రైతుని పట్టించుకోవడం లేదు. రైతుకి ఇస్తాం అనడం 3 నెలలు 6 నెలలు అవుతుంది కానీ ఈరోజు వరకు ₹1 రైతుకు రావడం లేదు. రుణమాఫీ చేయలేదు 5 ఏళ్ళ నుంచి. ఇంతవరకే ఈ సంవత్సరం పూర్తి నష్టపరిహారం చాలా నష్టం పోయిన రైతులు. ఆ నష్టపరిహారం అయితే ఇంతవరకు ₹1 వేయడం లే. చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మాకు జగన్ కావాలి. జగన్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. వానలు బాగుపడతాయి. చంద్రబాబు వస్తే వానలు నాశనం అవుతాయి. రైతులు కన్యగా ఏం పనికి రాకుండా అయిపోతారు. ఏదో ఈ గతే పడుతున్నా చూడి. గెలిచినప్పుడల్లా ఇదే కాలమే మాకు మంచిది ఏం లేదు. ₹1 అందేయడం లేదు. ₹1 ఆధీనం లేదు. రైతులు అంత నాశనమే. ఏమి సాయం అంది లేదు. నష్టపరిహారం ఇంతకుముందన్న వచ్చింది. రుణమాఫీ లేదు. ఇంతకుముందన్న పంట వస్తుంటే కూడా ఇది పంట నష్టం ఇస్తుండే. ఇది ఈసారి ₹1 లేదు పంట నష్టం. మళ్ళీ ఏంది ఎక్కడి నుంచి చేయాలా? పార్టీ పేరు అంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి కూడా చంద్రబాబు ఇంతవరకు చెప్పా యాదిలే. ఆడోళ్ళకు మాత్రం పసుపు కుంకుమ మాట్లాడడం కానీ పసుపు కుంకుమలకనే అయిపోయింది సంసారం. ఎలక్షన్ కోడికి ఆశ అంతే, ఏం లేదు దీంట్లో. 4 నెలలు 3 నెలలు ఉన్నాగా ఎవరు మంచిగా వస్తే జగన్ వస్తే బాగుంటుంది అనుకోవడం మేము. ఏంది అప్పుడు చేయండి. ఇప్పుడు 4 నెలలు 2 నెలలు ఉన్నాగా వాగ్దానాలు చేసి అప్పుడు చేసుకుంటే వచ్చినా జనాన్ని మోసం చేసడానికి సార్ అంత ఇది అవకాశవాదులు అంత వాళ్ళు. యాది రుణమాఫీలా యాదిలే పంట నష్టంలే రాసుకొని పోయి రాయావిలే ఒక్కటి కూడా లేదు సార్. ఆడలో పొదుపులో చింపులు అంటున్నారు కానీ ధాన్యంలో వాళ్ళ ఒక బోకర్స్ చేస్తారు కానీ ఇది అంత అన్ని బూటకం సార్ అంత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.